హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఏ త్రీలో ఆ కిలాడిని తీసుకువెళ్ళిపోయిన తర్వాత సీత ఇంట్లో అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా? అర్ధరాత్రి ఆ దొంగ వచ్చి అత్తయ్య మీద అలా హత్యాయత్నం చేస్తూ ఉంటే మీరు మాత్రం మా అత్తమ్మని దోషిగా నిలబెట్టారు కదూ. నిజాలు తెలుసుకోకుండా ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకోండి. మా అత్తమ్మను ఎప్పుడు చూసినా అనుమానిస్తూనే ఉంటారు. మా అత్తమ్మ ఇంకొకళ్ళ ప్రాణాలు నిలబెట్టేదే కాదు, తీసేది కాదు. ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి అత్త అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మికి. అంటే కత్తి ఆవిడ చేతిలో ఉంది కాబట్టి ఆవిడే అలా చేసింది అనుకున్నాను అని మహా ఎదురు చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు అర్చన కూడా అవును, ఆ పరిస్థితిలో నేను ఉన్నా కూడా అలానే చెప్పేదాన్ని అని అంటుంది. ఇక చలపతి అంటాడు, ఇంత జరిగినా కూడా నిజం తెలిసినా మీరు మారరా అని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జన అంటాడు, నువ్వు ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడే రాత్రే మా అందరితో చెప్పుండాల్సింది సీత అని అడుగుతూ ఉంటాడు. అవును సీత, నువ్వు రాత్రి చెప్పుంటే ఇంత ఇష్యూ జరిగేది కాదు కదా అని రామ్ కూడా చెప్తాడు. అందరూ ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి కూడా వెళ్ళిపోతూ ఉండగా ఆగత్తా, చావు తప్పి కన్ను లొట్టపోయిందా అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం వాగుతున్నావు సీత అని మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. ఇదంతా మీ స్కెచ్ అని నాకు తెలుసు అత్త అని సీత చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక టీచర్ ఇలా చెబుతూ ఉంటుంది, ఇదంతా నీ ప్లానే అని మాకు తెలుసు మహాలక్ష్మి. రాత్రే నాకు సీత ఆ లేడీ గురించి చెప్పింది. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు మహాలక్ష్మి, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటావా అని అడుగుతూ ఉంటుంది. నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని మహాలక్ష్మి చెప్తుంది. నీకు అన్నీ తెలుసని మాకు తెలుసు అని సుమతి అంటుంది. ఇక అప్పుడు సీత కూడా నీ ప్లాన్ గురించి ముందే తెలుసు. రాత్రి మిస్ సచ్చు సిఐతో కలిసి నువ్వు ఈ ప్లాన్ వేసావని మాకంతా తెలుసు రాత్రే అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. నువ్వు ఇంకొకసారి మా అత్తమ్మను ఇంటి నుంచి పంపించే ప్రయత్నం చేసావంటే బాగోదు. నువ్వు ఎప్పటికీ మా అత్తమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించలేవు అని సీత శపథం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుమతి అంటుంది, అవును, నేను మా మేనకోడలు కలిసి నీ నిజస్వరూపం ఏంటో కొద్ది రోజుల్లో బయట పెడతాను, నువ్వు దానికి రెడీగా ఉండు అని చెప్పడంతో మహాలక్ష్మికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా అయిపోయాక మహాలక్ష్మి గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. టైం 10 అవుతుంది, జన ఇంకా రాలేదేంటి అని చెప్పి ఫోన్ చేస్తుంది. అక్కడ జన ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మహా అని అడుగుతూ ఉంటాడు. ఇంకా రాలేదేంటి ఇంటికి అని అడుగుతూ ఉంటాడు. నాకు లేట్ అవుద్ది, చిన్న పార్టీలో ఉన్నాను, నువ్వు వెయిట్ చేయకు, పడుకో. సరే మహా, నువ్వు ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకు, ఆ టీచర్ గురించి ఎక్కువ ఆలోచించకు, తన సంగతి నేను చూసుకుంటాను. తను ఎలాగైనా తప్పు చేసింది అంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళి తీరుతుంది. నువ్వేమీ ఆలోచించకుండా పడుకో, నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పడంతో ఇక ఫోన్ పెట్టేస్తుంది. తొందరగా ఇంటికి వచ్చేయి, లేట్ అయినా సరే అని ఫోన్ పెట్టేస్తుంది మహాలక్ష్మి. జన నా వైపు ఉన్నంత వరకు నాకు ఎటువంటి ప్రాబ్లము రాదు అని మహాలక్ష్మి పడుకుంటుంది. ఇక తెల్లవారిన తర్వాత మహా అలా లేటుగా లెగుస్తుంది. అదేంటి జన రాత్రి రాలేదా, లేట్ అయినా వచ్చేస్తానన్నాడే అని చెప్పి కింద ఉన్నాడేమో అని చూడటానికి వెళ్తూ ఉండగా సుమతి గదిలోకి చూస్తుంది. తలుపులు తీసి ఉండటంతో సుమతి పక్కనే జన కూడా పడుకొని ఉంటాడు. మహాలక్ష్మి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి నా భ్రమ, ఇది నిజమా అని మళ్ళీ కళ్ళు తుడుచుకొని మరీ చూస్తూ ఉంటుంది. సుమతి జన ఇద్దరు పక్క పక్కనే తన గదిలో పడుకొని ఉంటారు. అదేంటి జన ఇక్కడికి ఎందుకు వచ్చి పడుకున్నాడు అని చెప్పి వెళ్ళి లేపుదామా అని చూస్తుండగా వద్దు, అందరినీ పిలిచి చూపిద్దాము అని చెప్పి అనుకొని కిందకి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటుంది. రామ్, అర్చన, గిరి, చలపతన్నయ్య అందరూ తొందరగా రండి అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. తలుపు గడియ వేసి మరీ వెళ్తుంది. ఇక ఎందుకు రోజు స్కూల్ టీచర్ లాగా పిలుస్తూనే ఉంటావు చెల్లాయ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు చలపతి. నువ్వు ముందు రా, మీ అందరికీ ఆ విద్యాదేవి నిజస్వరూపం ఏంటో చూపిస్తాను అని చెప్పి అందరినీ బలవంతంగా గదిలోకి లాక్కు వెళ్తుంది. అక్కడ డోర్ తీసి చూపిస్తూ ఉంటుంది. అదిగో చూడు, జన పక్కన అక్కడ విద్యాదేవి పడుకొని ఉంది, ఏంటిది అని అడుగుతూ ఉంటుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. ఇందులో తప్పేముంది, అత్తయ్య మావయ్య ఇద్దరూ ఒకే గదిలో పడుకున్నారు,
అని చెప్పడంతో అవును కదా అని చలపతి కూడా అంటూ ఉంటాడు. నీ మొహం నువ్వు నోరుముయ్ అని చెప్పి మహాలక్ష్మి ఆవేశంగా వెళ్ళి జనా విజయదేవి అంటూ వాళ్ళిద్దరిని నిద్రలేపుతుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఇక ఆశ్చర్యంగా అలా నుంచొని మౌనంగా ఉండిపోతారు. ఏంటి విజయదేవి ఇది, ఏం చేస్తున్నావు, నీకు అసలు సిగ్గు లేదా, నా భర్తతో నువ్వు పడక పంచుకోవటానికి నీకసలా ఆడదానివేనా నువ్వు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది. మాటలు తిన్నగా రానివ్వండి మహాలక్ష్మి గారు, మీరందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. ఇది నా గది, నేను ఉన్న గదిలోకి ఆయన వచ్చి పడుకున్నారు, ఇది నా తప్పెలా అవుతుంది అని చెప్పి అడగటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అవును కదా అత్తమ్మ, నిజమే కదా అని అనటంతో చలపతి కూడా అవును ఇది 100% కరెక్ట్ అని చెబుతూ ఉంటాడు. అయినా సరే తప్పు నీదే అని అందరూ చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు జన అంటాడు అవును తప్పు నాదే, ఎందుకంటే రాత్రి పార్టీలో కొంచెం మందు ఎక్కువైంది, ఇది చీకట్లో నా గదే అనుకొని వచ్చి పడుకున్నాను, సారీ విజయదేవి గారు, తప్పు నాదే, ఏమీ అనుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు మౌనంగా. ఇక ఇప్పటికైనా అర్థమైందా తప్పు ఎవరిదో అని సుమతి చెబుతూ ఉంటుంది అందరికీ. ఇక అందరు అలా చూస్తూ ఉండిపోక అర్చన అడుగుతూ ఉంటుంది అవును మా బావగారు రాత్రి నీ మీద చెయ్యి వేశారా అని అడుగుతూ ఉంటుంది. ఏమో నాకు తెలియదు, గుర్తులేదు అని అంటుంది సుమతి. అంతేనా, లేకపోతే దగ్గరికి ఏమైనా తీసుకున్నారా అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుంది. తెలియదని చెప్పాను కదా, నాకేమీ గుర్తులేదు అని అనటంతో గిరి అంత మొద్దు నిద్రపోతున్నావా, ఏ ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అర్ధరాత్రి ఎవరికైనా మెలకువ ఉంటుందా, ఎవరికి ఉండదు కదా, నాకేమీ గుర్తులేదు అని చెప్పి సుమతి అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇకప్పుడు నువ్వు ఆపుతావా, నీ వెధవ ప్రశ్నలు నాకు ఇప్పటికే చాలా ఎంబారసింగ్గా ఉంది అని మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. తెలుసుకోవాలి కదా మహా, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళిపోతారు. రామ్ అంటాడు తప్పు డాడ్దే అని చెప్పారు కదా, ఏదో తాగిన మత్తులో అలాగా వచ్చేసుంటారు, ఇక వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని అనటంతో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటత్తా బాగా జరిగిందా అని చెప్పి మీకు ఎర్లీ మార్నింగే మామయ్య మంచి షాక్ ఇచ్చారు కదా, స్ట్రాంగ్ కాఫీ తాగినంత కిక్ వచ్చింది కదా అని సీత అడుగుతూ ఉంటుంది. ఆయన ఏదో పార్టీకి వెళ్ళొచ్చి ఇక్కడ వచ్చేసారు అంతే, ఇదేమీ కావాలని చేసింది కాదు కదా అని మహాలక్ష్మి అంటుంది. అలా అని మామయ్య మీతో అంటున్నారు, కానీ మామయ్యకి సుమతి అత్తమ్మ గురించి నిజం తెలిసిపోయిందేమో, మీతో చెప్పలేక అలా అంటున్నారేమో అని అనటంతో మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సీత గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. రామ్ వచ్చి ఏమైంది సీత అలా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అంటే మావయ్య నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, అసలు తాగిన వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారా, వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగిందేమో, నేను యాక్ట్ చేస్తాను పడుకున్నట్టు, నువ్వు నా మామవి కదా, నువ్వు తాగి వచ్చినట్టుగా యాక్షన్ చేయి, అప్పుడు నాతో ఎలా బిహేవ్ చేస్తావో చెయ్యి అని చెప్పి చేసి చూపిస్తుంది. సీత పడుకున్నట్టుగా యాక్షన్ చేయడంతో రామ్ తాగిన వచ్చినట్టుగా వచ్చి సీత ఏం చేస్తున్నావు, పడుకున్నావా, మనిద్దరం రొమాన్స్ చేద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఎగ్జాక్ట్గా ఇదే, రాత్రి కూడా ఇలానే జరిగి ఉంటుంది అని చెబుతూ ఉంటుంది. ఆపు సీత, నువ్వు నా భార్యవి కాబట్టి అలా మాట్లాడాను, మా డాడ్ అలా ఎందుకు మాట్లాడతారు, ఆవిడ టీచర్ కదా, ఏదో తెలియక జరిగిపోయింది, నువ్వు అనవసరంగా మా అమ్మ అని చెప్పించేలాగా చెయ్యకు అని అనటంతో సరే మామ, తెలియాల్సి వచ్చినప్పుడు నిజం అదే తెలుస్తుంది, కానీ ఇప్పుడు మనిద్దరం రొమాన్స్ చేద్దామా అని అడుగుతూ ఉంటుంది. నిజమా సీత అని సీతని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు అటు ఇటు. ఇక ఇది ఇలా ఉండగా రామ్ ఆలోచిస్తూ ఉంటాడు. హాల్లో కూర్చొని జనాకి ఒక అతను ఫోన్ చేసి మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో పడిన సైట్ మీకు అలాట్ అయిపోయింది సార్, రిజిస్ట్రేషన్ ఇవాళే జరిగిపోతుంది, మీరు మీ వైఫ్ సుమతి గారు వచ్చి సంతకం పెడితే ఆ సైట్ ఇంకా మీదే అయిపోతుంది సార్ అని అనటంతో నిజమా, అవునా, అయితే వెంటనే వస్తున్నాం అని చెప్పి జన ఫోన్ పెట్టేస్తాడు. ఇక సుమతి సుమతి అని హాల్లోకి వెళ్ళి పిలుస్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. సుమతి ఎవరు డాడ్ అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ అని చెబుతూ ఉంటాడు. ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉండగా అదిగో అక్కడే ఉంది అని కిచెన్లోకి చూపిస్తూ ఉంటాడు. సుమతి షాక్ అయిపోతుంది. హాల్లోకి రాగానే సుమతి నీతో పని ఉంది, అర్జెంటుగా రా, బయటకు వెళ్దాం అని చేయి పట్టుకుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదేంటి
అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. తను సుమతి కాదు విద్యాదేవి, ఎక్కడికి వెళ్తున్నావు జనా అని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మహాని అక్కడి నుంచి తోసేసి మరీ సుమతి నువ్వురా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అందరూ షాక్ అయిపోతారు. అర్చన అయితే అదేంటి మహా, ఇక నీ పని అయిపోయింది, నీ కాపురంలో ఆ విద్యాదేవి చిచ్చు పెట్టేసింది, ఇక వాళ్ళిద్దరూ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక సీత అయితే మామయ్యకి సుమతి అత్తమ్మ గురించి నిజం తెలిసిపోయిందేమో, నాకైతే హ్యాపీగా ఉంది అని చెబుతూ ఉంటుంది.